वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। ఈ కణాలు ఉన్నాయో దానికి ఆ వేడి అవసరమని ముందు నుంచి కూడా ఆయుర్వేదంలో ఒక వినికిడమ్మ. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రాల్లో చెప్పినా ఏం చెప్తారంటే ఆయుర్వేదం మందు ఏంటంటేనే వేడి, శరీరంలో మనకు ఉండాల్సిన ఉష్ణం కంటే కూడా ఎక్కువ ఉష్ణం పుట్టిస్తుంది అంటారు. అది ఒక రకంగా నిజమే, కాకపోతే శరీర తత్వానికి వేరే వేరేగా ఉంటాయి. రెండోది ఏంటంటే ఆ వేడికి అవి సెట్ అవుతాయి. మనం ఇప్పుడు వంట పూర్తిగా ఉడకాలంటే అది ఎలాగ మామూలు సిమ్లో పెట్టుకుని కూర్చుంటే సాయంకాలం దాకా అవుతుంది మరి. అది దానికి తగినంత మాత్రం వేడి ఉంటే అది పూర్తవుతుంది. ఇది కూడా అలాగే కొన్ని రకాల శరీరంలోనే ఆవిరైపోవాలి. వాటికి దారి ఏదమ్మా మరి బయటికి వెళ్ళడానికి? మనం తీసుకుని నోటి నుంచి ఆహారం తీసుకుంటున్నాం, లేదా వేరే ఒక కణితి కురిపోయింది, లేకపోతే ఏదైనా తెగింది, ఇక్కడి నుంచి రక్తమో చీమో ఏదో బయటికి వెళ్ళిపోతుంది, ఇది వేరే విషయం. అలా కాకుండా శరీరంలో దాని అంతర్గతంగా ఉంటే దానికి వెళ్ళాల్సిన రెండు మార్గాలు కదా, మలద్వారం మూత్రద్వారం. ఈ రెండింటిలోంచి దేంట్లోంచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మరి తద్విరుద్ధంగా వెళ్ళాల్సినటువంటి యూరిన్ కాకుండా వేరేగా వాటిలో యాసిడ్స్తో కూరుకున్న యూరిన్స్ బయటికి వెళ్తుంటే మంట అని ఇబ్బంది అని కలుగుతుంది. దాన్నే మనం వేడిని ఎక్కువగా ఇది చేస్తాం. కళ్ళు మండడం, తర్వాత కొంచెం ముడ్డి మండడం, కొంచెం అనీజీగా ఉండడం, ఎప్పుడు ఉండేటటువంటి స్థితిగా కాకుండా కొంచెం ఏదో బేసేని అంటారు కదా, అలా ఉండడం, ఇటువంటివి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులకి అవి అవసరం అమ్మ. అవి మళ్ళీ తిరిగి అంతా వేడి చేయాల్సింది. కొంచెం ఆ శరీరం తట్టుకోలేని పరిస్థితి ఆపడమే మంచిది. సరేనమ్మా. అంటే ఎక్కువ రోజులు అంటే మీరు ఇక్కడే సిటీలో ఉంటారేమో కదమ్మా మరి. 15 రోజులు కాదు, 15 రోజులకి ఇచ్చేది ఏదైనా ఉంటే యాక్చువల్గా మనం ఎందుకు అలా ఇస్తామంటే టెస్టింగ్ డోస్కి. అంటే ఇదే తట్టుకుంటుందా శరీరం, దీనికి ఏమన్నా కొంచెం రియాక్ట్ అయ్యి పెయిన్స్ అయ్యి తగ్గి లేదా నిద్రపడడం అని, కాళ్ళు చేతులు లాగడం అని తగ్గుతూ ఉంటాయా, లేకపోతే దీని నుంచి పెంచాలా అనే దానికి ఒక్కొక్కసారి కొంచెం ఇస్తాం. అది కూడా మోస్ట్లీ వేసవకాలమే ఎక్కువ ఇస్తాం అమ్మ. ఇది ఈ 15 రోజులకి అనేది, మిగతా అంతా కూడా బాగానే ఇస్తాం. ఈ వర్షాలు పడి ఇది చేసిన తర్వాత బాగా వంట పడతాయి మందులు ఉన్నదానికి. దగ్గు ఎలా ఉందమ్మా మీకు మరి అప్పటి నుంచి? ఉంది. ఆ కళ్ళి కట్టకాటలేదు అవుతుందా? తయారవ్వడం ఆగడం కాదమ్మా. ముందు ఏంటంటే ఇప్పుడు ఈ గుడ్డ నేను తడి చేశాను, కాసేపటికి ఆరిపోయింది ఇది, కానీ మళ్ళీ ఇది ఆరకుండానే నేను తడి చేస్తే, మళ్ళీ ఆరకుండా తడి చేస్తే ఎప్పుడు ఆరుతుందమ్మా? ఇది ఆరదు, వేడిగా ఉన్న ఆరదు, ఈ ఫ్యాన్ గాలికి ఆరదు. కారణం ఏంటంటే ఈ శ్లాష్మం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గుండెలోంచి రాదు. గుండె లోపల ఈ ఏదైతే మన ఈ ఉపరితల భాగాలు ఉన్నాయో వాటి నుంచి రాదు. మనకు వచ్చేదల్లా కూడా ఊపిరితిత్తులు, లంగ్స్ నుంచే కదా ఇది ఫార్మ్ అయి వచ్చేది. అది మొత్తం డ్రై అయిపోయింది అనుకో అమ్మ, దగ్గు వచ్చినా పొడి దగ్గు వస్తుంది, రాదు. అది మొత్తం ఆగాలంటే ఏం చేయాలి? అక్కడ జర్మ్స్ అన్నీ కూడా చచ్చిపోవాలి. మనం చేసి తప్పు కూడా ఏమవుతుందంటే జనరల్గా, అంటే మేము చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఇంకా వాడాలమ్మా మీరు ఒక 2 నెలలు 3 నెలలు మీరు కంటిన్యూ చేస్తే అది ఆరిపోతుంది. ఆ క్రిమి అక్కడ ఎప్పుడైతే మొత్తం టోటల్గా, అంటే దానికి సరిపోయి స్ట్రెంగ్త్ లేక, అంటే సపోజ్ ఒక 1000 ఉండాల్సిన దగ్గర ఒక 200 ఉన్నాయనుకో అమ్మ, అవి ఏం చేయలేవు. అదే 1000 ఉండాల్సిన దగ్గర 1200 ఉంటే మళ్ళీ తిరిగి గుడ్లు పెడుతుంది, మళ్ళీ మనం తీసుకున్న ఆహారం నుంచే తీసుకుంటుంది. అది ఇది వేరే దానికి ఎక్కడ శక్తి రాదు, మన నుంచే, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం తీసుకుని ఆరోగ్యం, ఆహార్యం, వ్యవహారం, ఎన్నిటి నుంచి
దాన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం తగ్గిందిలే, సరే సరే తర్వాత చూసుకుందాం. అయినా ఆ మందు కొంచెం అంటే మీరేం చెప్తలేదు, నేను డైరెక్ట్గా కాస్త వయసు మీరినోళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నానమ్మా. ప్రత్యేకించి మీ గురించి కానీ ఏం చెప్తలేదు నేను. అంటే అందరికీ ఇంత వివరంగా చెప్పడం వీలు కాదు. చెప్పేవాళ్ళు చెప్తాం ఈ రకంగా తీసుకోండి, తీసుకుంటే మన అత్తమానం ఇబ్బంది పడకుండా, కనీసం నిస్సత్తు లేకుండా మన పనులు మనం చేసుకొని ఎదరోళ్ళ మీదకి ఏం ఇబ్బంది పడకుండా, గౌక్కుని ఏదైనా అవసరార్థం ఊరెళ్ళాలి, లేదా ఒక 10 కిలోమీటర్ల సిటీలోనే ప్రయాణం చేసి రావాలంటే మనంతటా మనం వెళ్ళి ఏదో వెసులుబాటు చూసుకొని అక్కడికి వెళ్ళి అది పూర్తి చేసుకుని వచ్చేలాగా మాత్రం ఉండాలమ్మా. దీన్ని ఈ 60-65 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఉన్న వాళ్ళు ఆరోగ్యం అంటారు. అంతే తప్ప రేసులు రన్నింగ్కి వెళ్ళమని బాగా విపరీతంగా వెయిట్ ఎత్తేసి ఈ చేసి అలా కాదు. దీన్ని మర్చిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాసేపు ఉంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు చూద్దరు, కానీ నేను లెగలేకపోతున్నాను ఎందుకంటే నాకు మోకాలు నొప్పి, నేను అనుకుంటున్నాను ఇది సరే కాస్త నొప్పి అయితే అయింది, లెగిసి 4 అడుగులు వేద్దాం, ఆ తర్వాత కాస్త ఫ్రీ అవుద్దని మాత్రం నేను ఇది చేస్తలేదు. ఎందుకంటే నాకు కావాల్సింది ఎవరైనా తెచ్చిపెట్టాలి, లేదా నాకు ఆ మెడిసిన్ అయినా ఇస్తే, మెడిసిన్ ఇప్పుడు వేసుకున్నాను 10 నిమిషాల్లో ఏం పనిచేసేదమ్మా, అది దాదాపు 5-6 గంటల తర్వాతే మీకు శరీరానికి ఏమి ఇచ్చినా అది. నేను అడిగాను మొన్న ఆయన్ని, మీరు నేను లెగకూడదు అనుకుంటే కాదు, మీరు లెగిసి బయట వరకు 4 అడుగులు దిగితే మీరు 14, 24, 44 అడుగులు వేయగలుగుతారు. ఇక దాన్ని దాటి అక్కర్లేదు మనకి అంతవరకును. అబ్బాయి కాదు, దీన్ని సహారా చేసి పట్టుకుని నడుచుకుంటూ వెళ్దాం, లేకపోతే కాసేపు ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసినా ఇంట్లో ఎవరో ఒకళ్ళు వస్తే అది పట్టరా నా దగ్గరికి అనేటటువంటి ఇది చేద్దామంటే కుదరదండి. ఆ ఆలోచన విధానం మీకు ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా మీకు ఏది చక్కబడడం అనేది జరగదు. మీరు కూడా కోఆపరేట్ చేయాలి, ఒక చెయ్యి ఏం కాదు కదమ్మా. అంతే. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు పట్టుకుని వెళ్ళి? ఇందులో చూస్తాను ఒకసారి, నెల దాటిందా? మీకు ఇప్పుడు 3 స్పూన్లు అవసరం లూబ్రికేటింగ్కి. ప్రతిరోజు మీరు 3 స్పూన్లు, అది కూడా టేబుల్ స్పూను 3 మీరు వాడేవలసిందే. ఎలా అంటే పొద్దున్న మీరు దాన్ని మళ్ళీ వేడి చేయకండి, వేడి ఇడ్లీ వేడి దోశ మీద వేసుకోండి, వేడి అన్నం మీద వేసుకోండి, ఏదైనా చపాతీ ఏదన్నా దాని మీద దాని మీద ఇది వేసుకోండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని మీరు వేడి చేయకండి. అంటే గడ్డగట్టింది వేడి చేయాలి అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒక గిన్నెలో వేడి నీళ్ళు చేసి ఇది అందులో పెట్టండి, డైరెక్ట్గా అది వేడి చేస్తే దాంట్లో ఉన్న శక్తి అంతా మళ్ళీ ఎవాపరేట్ అయిపోతుంది. ఒకసారి వేడి చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి చేయకూడదు. వేడి అంటే నేను చెప్పిందే మార్గం, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దగ్గు కొంచెం ఉంది కదమ్మా, ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చారమ్మా? సరే లేహ్యం అయితే మీకు అక్కర్లేదు, ఇప్పుడు నెయ్యి అయితే ఒకటి ఇవ్వాలి. బ్రాంకై నీళ్ళు అది ఉందమ్మా దగ్గుకు సంబంధించింది. పాలు కూడా కుదరదు మీకు, కనీసం కాఫీ ఒక కప్పు ఏదైనా కషాయం మీకు ఇదైతే అది బెల్లం వేసుకొని కొంచెం ఏదైనా వేసుకోండి, ఆ కషాయం వేసుకొని దింపేటప్పుడు కొంచెం బెల్లం ముక్క ఏదోటి అందులో కొంచెం బెల్లం పొడి వేడివేడిగా తాగితే 2-3 రోజులు అయితే మీకు కొంచెం లెవెల్ అయిపోద్దాం. ఆ 4వ రోజుకి కాఫీ అని ఆలోచన అనేది తగ్గుతుంది. కాదమ్మా మరి శ్రమ లేనప్పుడు ఎందుకు మరి. మీకు వీక్నెస్ ఎలా ఉందమ్మా అప్పటికిప్పటికి? ఆకలి ఎలా ఉందమ్మా? నిద్ర తర్వాత పొద్దున్నే 1-2 ఇటువంటి వాటికి ఏమి? మీకు ఇంకో సిరప్ ఇచ్చానమ్మా నేను, లివోఆర్ అని ఒక సిరప్ ఇచ్చాను, అది ఉందమ్మా? అయిపోయింది. చెప్పిన కొలత ప్రకారం వేసుకుంటే 15 days 2 weeks లో అయిపోతుంది. అయిపోయినా తప్పదమ్మా, వెంటనే రావాల్సి వస్తుంది. 2 times కి ఇవ్వండి సార్, అంటే 1 full month. అంటే 15 days కి రాలేకపోతే మళ్ళీ బ్రేక్ వస్తుంది కదా, అందుకోసం అడుగుతున్నాను.
ఒకవేళ నాకు ఏదైనా సమస్య ఉంటే మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాను. ఫోన్ ద్వారా తెలిసిన కంటిన్యూషన్ని మనం ఆపకూడదని. నేను అడిగేది ఈ అందుకే. ఈ ఈ దగ్గు ఈ వదిలేసిపోయింది అనుకోమ్మా, ఆ, ఒకటి క్లియర్ అయినట్టు. ఉమ్, అది పోదాం అని మాత్రం లేదు ఎక్కడని, ఉమ్, పోతుంది, అందులో అనుమానం ఏం లేదు. ఉమ్. ఈ కళ్ళు కట్ అయ్యి బయటకు వచ్చేసి అందులో చెమ్మ లేకుండా ఉంటే, ఉమ్, ఇప్పుడు నేను ఈ పక్కనే ఈ వాటర్ కొంచెం కడుక్కోవడానికి ఏదైనా పెట్టుకోవడానికి పెట్టాను, ఉమ్, అక్కడ ఒక 2 ఈ తులసి ఉంటాయి కదా మోపు చేసి, ఉమ్. అవి ఎప్పుడు తడిగా అలా ఉంచాను అనుకోమ్మా, తప్పనిసరిగా వాసన వస్తుంది. మీ దగ్గుకి నేను అదే ఇప్పుడు గుర్తుపడుతున్నాను. అది కట్ అయిపోయి బయటకు వచ్చిందంటే కంటిన్యూ చేయాలని ఉందండి. కంటిన్యూ చేయాలమ్మా, 2 అంతే. టైమ్స్ కి ఇవ్వండి అని అడుగుతాను. చేయి. వెంటనే నేను రాలేకపోతే మళ్ళీ అది బ్రేక్ వస్తుంది కదా. ఎన్వి కాదండి, ఓన్లీ గసగసాలే. గసగసాలు. ఒక 2 చెంచాలు ఉమ్, తీసుకొని ఆ రాత్రి మీరు అన్నం ఉంటే అన్నం, చపాతీ ఉంటే చపాతీ ఉమ్, ఇది చేస్తారంటే, ఉమ్, ఒకసారి దీన్ని ఈ ఇది చేసి దానికంటే కూడా అది చేస్తూ ఉంటే మీకు రిజల్ట్స్ బాగుంటుంది. కాదు కూరే విడిగా- వండుతారు. విడిగా కూర. కూర మామూలు నానబెట్టేసి గ్రైండర్లో కొట్టేసి కాసేపు ముద్ద కింద చేసేసి ఉమ్, అది మామూలుగా కూర వండేస్తారు. ఉమ్. నాకు అంతకంటే దాని మీద అదేలే. వివరం తెలీదు. వంటకాలు ఆ. అదే. ప్రయత్నిస్తానండి. దాన్ని రాత్రిపూట తినమండి. రాత్రిపూట తినేసి కొంచెం ఉమ్, ఒక చపాతీ పెట్టుకున్నారు అనుకోండి, ఉమ్, ఒక చెంచా గసగసాల వరకు అంతవరకు ఇది చేసేసేయండి, ఉమ్. సరిపోతుంది. దాన్నే పాలల్లో కాకుండా అన్నంలో కలిపి తినమంటారు కొన్ని. ఆ అన్నంలో కలుపుకొని ఆ తినేయండి. పొడిని. ఆ పాలల్లో కలపడంలో ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ వస్తుంది. ఆ, అదే అన్నంలో వేసుకుంది, ముద్దలో అన్నంలో కానీ చపాతీలో కానీ ఒక స్పూన్ వేసుకొని. నైట్ డిన్నర్ మీకు ఏదైతే అది ఉమ్. బాగా కసాబేసా నవిలేసి మింగేస్తే మీకు ఇమీడియట్గా దానివల్ల చిన్న స్పూన్. చిన్న స్పూన్, ఉమ్, చిన్న స్పూన్ చాలమ్మా, ఎందుకంటే అవి ఉమ్, చాలా హార్డ్ ఉంటాయి. ఉమ్. పొద్దుట లెగ్గానే ఇది ఆ, డైరెక్ట్గా ఇది మీరు ఇదివరకు వాడిందే. ఆ. మధ్యాహ్నం మాటలు ఉమ్, ఇది భోజనానికి ముందు ఉమ్, లివ్ ఆరం ఉంది కదమ్మా, ఇది ఉమ్, రాత్రి పడుకుంటుంటే మాత్రం ఇది ఉమ్. అన్నీ కూడా 10 ml వేసుకున్నాము, సరిపోతుంది. 10. 10 ml చాలు. ఇది వీటి మీద ఉన్నాయి, ఉమ్, దీని మీద ఉమ్, ఇది చూడండి, 10 ml వేసుకోండి ఉమ్. డైరెక్ట్గానే. ఆఖరిని అడుగును కొంచెం ఉండిపోద్ది కదా, కొన్ని నీళ్ళు వేసి కలిపేసి ఇది తీసుకోండి. 10 ml. 10 ml చాలు. ఇది భోజనం చేసిన తర్వాత మాత్రం 15 ml. బిఫోర్ లంచ్ 15 ml. 10 ml. 10 ml. ఈ 3 చిన్నవి 3 కూడా 10 ml అమ్మా. ఈ పంటి కింద పెట్టుకొని మెల్లిగా మెత్తబడిన తర్వాత కొరికి ఉమ్, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి. ఉమ్. సాయంకాలం 2 చేసినా పర్వాలేదు. అప్పుడప్పుడు లాంగ్ అలా నవ్వుతూ పెట్టండి అమ్మా. పెడితే ఇప్పుడు దీనికి తోడు ఏమవుతుందంటే కాస్త దాంట్లో శ్లేష్మం జిగిరి ఏముందో దాన్ని తీసేస్తుంది. లవంగానికి అంత శక్తి ఉంది డైరెక్ట్గా. ఇది రాత్రి కదండి, తినడానికి ముందు అండి. తినడానికి ముందే వేసుకోండి అమ్మా. 3 కూడా 10 ml, 10 ml, 10 ml. ఇక్కడ వైట్ లేదు. నెయ్యి ఎలాగైనా మీరు 3 వాడుకోండి, ఉమ్. అంతే. ఇక మీకు ఆయిల్ కూడా ఇచ్చినట్టున్నాను మీ వరకు. రోజు 3 స్పూన్లు అన్నారు అంతేగా. 3 స్పూన్లు పొద్దున ఒకటి, మధ్యాహ్నం, సాయంత్రం. ఇప్పుడు అందుకని 3 స్పూన్లు. ఇంకేం మీరు ఇడ్లీ, దోశ లేకపోతే అన్నం ఏదైతే అందులో వేసుకోండి మొదటి ముద్దలో. ఉం? మీకు నర్వస్ స్ట్రెంగ్త్కి కాస్త ఇక్కడ లూబ్రికేట్స్కి అన్నిటికీ కలిపి ఇచ్చానమ్మా నేను. ఒక్కోసారి మామూలుగానే నడుస్తాను, ఒక్కోసారి ఏంటో ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి సార్, కింద పైన ఉండే ఏముండదమ్మా, అవి అందులో కార్టిలేజ్ డ్రై అయిన తర్వాత వెంటనే కొంచెం ఏంటంటే మనకే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏమవుద్దంటే, ఇప్పుడు కూర్చున్నాను కదమ్మా, ఇలా లెగిస్తే ఒక అడుగేస్తాడు తూలు పడతానేమో అనేటటువంటిది. అది మాత్రం మీరు గమనించుకోవాల్సిందే, వేయాల్సిందే, తప్పదు. ఇంక అందులో అనుమానం లేదు. దానికి వేరే స్ట్రెంగ్త్ ఏమో రావడానికి ఇల్లేదు. మీ మట్టుకు మీకే తెలిసిపోద్ది లెగిసి నడిచేటప్పుడు. ఇప్పుడు నాకు బాగానే ఉన్నట్టుందా ఇదివరకు మీద, ఇది ఎవరు తెలుస్తుందమ్మా? అందరికంటే ముందు మీకే తెలుస్తుంది. నేను ఇటువంటిది ఇచ్చానమ్మా ఇదివరకు. ఇటువంటిదే నమ్మిస్తా. ఇదేనమ్మా. ఇంకా కొంచెం ఉంది, అది ఎవరైనా వాడచ్చు కదండి. ఎవరైనా వాడచ్చు అమ్మా. నేను పని కట్టుకుని వీళ్ళకి ఇస్తేనే తింటున్నారు. ఎదురుగా పెట్టాను, భోంచేసి
లోపలికి వేసుకోండి ఎవరు తీసుకొని వాడట్లా మా అంటే నేను తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు చప్పుడు ఇస్తున్నారు. సరిపోతాయమ్మా ఇవి మీకు. సరే. ఉమ్.